దేవుడు సృష్టిని సృజించిన తర్వాత మానవుని ఆశ్రదించిన ఆశీర్వచనము ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మనం చూసుకునేటప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పి దేవుడు ఆశీర్వదించారు. సో ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవిత ప్రయాణంలో ఫలించడము, అభివృద్ధి పొందడము, విస్తరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఏ మానవుడు కూడాను ఏ పని కూడాను ఫలం పొందుకోకుండా, ఫలంని ఆశించకుండా ఏ పని కూడా చేయలేరు. సో ఈ యొక్క దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన యొక్క జీవితాల్లోని మనము ఆధ్యాత్మికమైన జీవితాల్లో, దైనందిన జీవితాల్లో దేవుని మహిమార్థమే మనం ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అటువంటి రీతిగా దేవుడు ఫలింపచేసే దేవుడు, విస్తరింపచేసే దేవుడు. అయితే నేను ఈ రోజు మీద నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే విస్తరణ కోసం, విస్తరించడం కొరకు, మల్టిప్లై. దేవుడు మన యొక్క బ్లెస్సింగ్స్ అన్నిటిని కూడా మల్టిప్లై చేసే దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా అబ్రహాం తోటి దేవుడు మరి తన యొక్క జనానికి పిలుచుకోవడం కొరకు ఆయన పిలిచినప్పుడు ఆయన ఈ రీతిగా అబ్రహాం తోటి మరి వాగ్దానం చేస్తున్నారు. నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల వలె చేస్తానని సెలవిచ్చారు. అంటే ఈ యొక్క దినాన్ని దేవుని ఆశీర్వచనం కానీ, దేవుడు తలక ఆశీర్వాదము ఎలాగుండాలని దేవుడు ఆశపడుతున్నారంటే ఏదో లిమిటెడ్గా ఉండాలని దేవుడు ఆశపడలేదు, అన్లిమిటెడ్గా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలోని మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, మనం ప్రభా నాకు కొంచెం ఇస్తే చాలు, ఇలా ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము, దేవుణ్ణి ఎలాగ అడుగుతూ ఉంటాము. సో దేవుడు మన యొక్క తలంపుల కంటే ఆయన తలక తలంపులు చాలా ఉన్నతమైనవండి. అందుకని ఆయన తెలియచేస్తున్నారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అని తెలియచేస్తున్నారు. కాబట్టి వాక్యం కూడా ఈ రీతిగా తెలియచేస్తుంది. పౌల్ గారు ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో 20-21 మనం చూసుకునేటప్పుడు మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా అనుగ్రహించు దేవుడు అని తెలియచేస్తున్నారు. అంటే దేవుడికి మనము విస్తరించడం అనేది చాలా ఇష్టము అని మనకు అర్థమవుతుంది. సో బైబిల్ గ్రంథంలోని ఎవరెవరి యొక్క జీవితాల్లోని ఇటువంటి యొక్క పరిస్థితుల్లోని, ఇటువంటి సందర్భాల్లో, ఏ కోణాల్లోని, లేకపోతే ఏ విషయాల్లో ఆశీర్వదించారని మనం చూద్దామండి. భక్తుడైన ఎబ్బేజు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోని 40వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకునేటప్పుడు మరి నా యొక్క సరిహద్దులను విశాలపరచండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఆయన యొక్క సరిహద్దుల్ని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనం దాన్ని ఆధ్యాత్మికమైన జీవితంలోకి తీసుకుని వచ్చేటప్పుడు, ఆధ్యాత్మికమైన జీవితంలో మన యొక్క సరిహద్దులు విశాలపరచబడాలి. అంటే మనము దేవుని యొక్క సహవాసంలోని, దేవుని యొక్క మార్గంలోని ముందుకు వెళ్తున్న నేపథ్యంలోని నేను ఇంతలాగా ప్రార్థన చేస్తే చాలు, ఈరోజు బైబిల్ చదివితే చాలు, ఈరోజు మందిరంకి వెళ్తే చాలు అని మనకు మనమే కొన్ని సరిహద్దులు వేసేసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు మన యొక్క సరిహద్దులు ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతాయో దేవునితో మరింత సన్నిహిత సంబంధము, సహవాసము అనేది ఏర్పాటు అవుతుంది. ఆటోమేటిక్గా దేవుడితోటి ఎప్పుడైతే మనము సన్నిహిత సంబంధ బాంధవ్యం కలిగి ఉంటామో, సహవాసం కలిగి ఉంటామో, దేవుడు మన యొక్క జీవిత ప్రయాణంలో ఏ కోణంలోని ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అవసరత కలిగినదో వాటన్నిటిని కూడాను దేవుడు భర్తీ చేస్తారు. భర్తీ చేయడం అంటే ఏదో లిమిటెడ్గా కాదండి, అన్లిమిటెడ్గా దేవుడు భర్తీ చేయడం అనేది మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. మొట్టమొదటిగా నిర్గమకాండం 1వ అధ్యాయంలోని 9వ వచనం మనం చూసుకునేటప్పుడు ఇజ్రాయేలు జనాంగం అందరూ కూడాను మరి ఐగుప్తు ప్రాంతంలో వారు ఉండేటప్పుడు, ఐగుప్తు ప్రాంతంలో అన్ని కూడాను ప్రతికూలమైన ప్రదేశము, ప్రతికూలమైన మనుషులు, దేశము అన్నీ కూడాను ముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్లు వాళ్ళు ఎన్నో శ్రమలు పొందారనమాట. దేవునికి ఇంకా ప్రార్థన చేయడానికి, మొరపెట్టడానికి అవకాశం లేనంత రీతిగా, మూలుగుతున్నంత రీతిగా వాళ్ళు అక్కడ ఉండే ప్రదేశంలోని దేవుడు వారిని బహుగా విస్తరింపచేశారు అని రాస్తారండి. సో సంతానాన్ని ఫిజికల్గా వాళ్ళకి బాగాను విస్తరింప చేసినట్లు మనం చూస్తున్నాము. కొంత సమయంలోనే మనం చూసుకునేటప్పుడు లెక్కకు మించి అని మనం చూడగలుగుతాము. సో దేవుడు
దేవుడు ఏదైతే అబ్రహాం గారికి వాగ్దానం చేస్తున్నారో ఆకాశ నక్షత్రాల్లాగా దేవుడు ఇసుక రేణువుల్లాగా వారికి సంతానం విస్తరింప చేస్తానని తెలియజేశారో కొంతవరకు అక్కడ వాగ్దాన ఫలమును మనము నెరవేర్పును చూడగలుగుతామండి. ఈ యొక్క దినానికి మనం చూసినప్పుడు ప్రపంచంలో ఎవరు ఎక్కడ యేసు ప్రభునందు మరి ఆయన శిలువ రక్తం దగ్గరికి వచ్చి కడగబడి దేవుని తల్లిక బిడలుగా స్వీకరించబడ్డారో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అబ్రహాం బిడ్డలుగా ఉండడానికి అర్హతను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. పౌల్ గారు గలతీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు 3వ అధ్యాయాలు మనం ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క విషయాలన్నీ మనకి కనబడతాయి అన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు ఎవరి యొక్క జీవితంలోని ఇంకా ఎటువంటి విస్తరణ కలిగిందో మనం చూద్దామండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎలీషా కాలంలోని ఒక విధవరాలు మనకి కనబడుతూ ఉన్నారు. 2వ రాజుల గ్రంథంలోని 4వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆమె యొక్క జీవితంలోని చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండేటప్పుడు తన యొక్క బిడలను అప్పుల వారు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు ఏమి చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఆమె ఆ యొక్క ఎలీషా గారి దగ్గరకు వచ్చి నా పరిస్థితి ఇట్లాగా ఉంది, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అని చెప్పినప్పుడు ఎలీషా గారు ఆమెను ఏం అడుగుతూ ఉన్నారంటే నీ దగ్గర ఏముందో చెప్పు అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆమె ఏమని చెప్తా ఉందంటే నూనె కుండ ఒకటి ఉంది అని చెప్తోంది. ఆమె దగ్గర ఒక్క రిసోర్స్ మాత్రమే ఉందండి. సో దేవుడు అక్కడున్న రిసోర్స్ ని బట్టి ఆమె మరలా వచ్చి దైవజనుడు ఆమెకి ఏం చెప్పారో అట్లాగా ఆమె పాటించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆమెకున్న రిసోర్స్ ని చాలా మల్టిప్లై చేశారు. ఎంతలాగా మల్టిప్లై చేశారంటే ఆ యొక్క నూనెని అమ్ముకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి, మరలా బిజినెస్ పెట్టుకోవడానికి దేవుడు దాన్ని మల్టిప్లై చేశారు. కాబట్టి అటువంటి రీతిగా ఆమె గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందు మాత్రమే కాదు, సారెపతు విధవరాలను కూడా మనం చూసుకునేటప్పుడు బహుభయంకరమైన కరువు వెళ్తున్న సమయంలోని ఆమె వద్దకు దైవజనుడు పంపబడినప్పుడు అప్పటికి ఆ క్షణంలోనే ఆమె యొక్క జీవితంలోని ఆహారం ఎలాగుందనంటే 1వ రాజుల గ్రంథంలోని 18వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు ఆ రోజుకి ఆమెకు తన బిడ్డకు సరిపడా ఆహారం ఉంది. అది తిన్న తర్వాత ఇంక వారికి ఆహారం లేదు కాబట్టి ఇంక మేము చనిపోతాము అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఆ సమయంలోని ఏలియా గారు ఆమె వద్దకు వచ్చినప్పుడు మొట్టమొదటి యొక్క ఆహారం నాకు పెట్టు అని చెప్పినప్పుడు ఆమె అదే రీతిగా సమాధానం చెప్తోంది. అయితే ఏలియా గారు నువ్వు దేవుని నమ్మాలి, దేవుని ప్రవక్త మాటలు నమ్మాలి అని చెప్పినప్పుడు చెప్పింది చేయనేటప్పుడు ఆమె చేశారండి. చేయంగానే దేవుడు ఆమెను ఎంతలాగా మల్టిప్లై చేశారు. ఆ యొక్క ఆహారాన్ని ఆమె చూసుకునేటప్పుడు అక్కడ చాలా చక్కని మాట రాస్తున్నారు. ఏమనంటే ఆ యొక్క కరువు తీరేంత వరకు కూడా ఆమె ఇంటివారు దైవజనులు అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ కొరత లేకుండా ఆ యొక్క ఆహారం సమృద్ధిగా భుజించారు అని రాస్తున్నారండి. అంటే అక్కడ బహు భయంకరమైన కరువు ఉంది. ఎంతో మంది ఎన్నో రకాలైన ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ఈ యొక్క దినాన్ని ఆమెకున్న భక్తి జీవితాన్ని బట్టి, ఆమెకున్న విశ్వాసం బట్టి, ఆమెకున్న విధేయతను బట్టి ఆమె యొక్క జీవితంలోని అటువంటి రీతిగా గొప్ప మల్టిప్లికేషన్ అనేది చూస్తూ ఉన్నాము. అంటే చాలా ఆశీర్వాదకరమైనది మనం చూస్తున్నాము. దేవుడు రిసోర్స్ ని ఆశీర్వదిస్తారు. అంత మాత్రమే కాకుండా యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు తన యొక్క శిష్యులతోటి ఆ జనాంగం అందరికీ కూడా ఆహారము సమృద్ధిగా పెట్టాలని ఆశించినప్పుడు వారి యొద్ద పెద్ద ఆహారం ఏమీ లేదు. ఒక చిన్న బిడ్డకి సరిపడా ఆహారం మాత్రమే ఉందండి. ఆ యొక్క ఆహారం ఉండేటప్పుడు దేవుడు అది తీసుకున్నారు. ఆ కొద్ది రిసోర్స్ నే 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని దాన్ని ఆస్వాదించారు. చేతులు పైకెత్తి ఆకాశం వైపు దానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన ఆస్వాదించారండి. దేవుడు కూడా మనకి ముందు మాదిరికరంగా ఉన్నారు. మన యొక్క జీవితంలో మనకి బ్లెస్సింగ్స్ ఏవైతే మల్టిప్లై అవ్వాలనుకుంటున్నామో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎటువంటి రీతిగా ఆ దేవుని తాలూక మాటలు పాటించారో, దేవుని తాలూక విషయంలోని వారు ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారో దేవుడే సాక్షాత్ ఈ లోకంలోని మనిషి కుమారుడు ఉండేటప్పుడు ఆయన ఏ రీతిగా చేస్తున్నారో అవన్నీ కూడా మనకు తెలియచేస్తున్నారు. అటువంటప్పుడు ఎటువంటి ఆశీర్వాదం అక్కడ కలిగిందంటే సుమారు 25-30 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వారందరూ సంతృప్తిగా తిన్నా కూడాను ఇంకా 12 గంపలు నింపబడ్డాయి అని చెప్తున్నారు. గంపలు అని మనం అనుకోగానే ఒక చిన్న చిన్న గంపలు మనకి అనుకుంటున్నాం మేము, కానీ చిన్న చిన్న గంపలు కాదండి. అవి ఎటువంటివి అంటే మనుషులు పట్టేటటువంటి గంపలు అన్నమాట.
అంత అలాగనే ఇక్కడ రాయబడింది అని మనం చూసుకునేటప్పుడు అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు పౌలు గారు ఆ యొక్క సువార్త ఎప్పుడైతే ప్రకటించడం ప్రారంభించారో ఆయన యొక్క జీవితంలోని ఎదురయ్యే శోధనకు ఆయన తప్పించాలని గంపలో ఆయన పెట్టి కిటికీ గుండా కింద దించారంట. అంటే ఆయన ఒక 5 feet 5+ feet ఆయన హైట్ అండి పౌల్ గారు. ఆయన మనిషి పట్టాలంటే ఎంత గంప ఉండాలి అంటే అటువంటి గంపల నిండా ఇంకా మిగిలిన ఆ యొక్క రొట్టెలను ఆ యొక్క చేపలను వారు మరి నింపారు. అంటే ఈ యొక్క దినాన్ని దేవుడు ఎటువంటి బ్లెస్సింగ్ ఇవ్వాలని ఆశిస్తున్నారు అంటే ఏదైనా దేవుడు ఇచ్చినప్పుడు బెస్ట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. కాబట్టి అక్కడ ఫిజికల్ గా ఇవన్నీ రిసోర్సెస్ ఒక ఫుడ్ అవనియండి ఏది అవనియండి దేవుడు దాన్ని బ్లెస్ చేయడం మల్టిప్లై చేయడం అంది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మరలా స్పిరిచువల్ దగ్గరకు వచ్చేటప్పటికి యేసుప్రభు వారు మన యొక్క జీవితాల్లోని భౌతికపరమైన ఆశీర్వాదాలు ఆర్థికపరమైన ఆశీర్వాదాలు రిసోర్సెస్ మాత్రమే కాకుండా అలాగే ఆరోగ్యాన్ని అలాగనే ఆధ్యాత్మికమైన స్థితిని దేవుడు విస్తరింపచేయాలని దేవుడు కోరుకుంటున్నారండి. మరి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మాట తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలోని 24వ వచనంలో చక్కని మాట మనకు కనబడుతుంది. గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండా నీళ్ళ అది ఒంటిగానే ఉంటదని తెలియచేస్తున్నారు. అది చనిపోతే అది విస్తారంగా ఫలిస్తుందని చెప్తున్నారు. నా చేతిలో గోధుమ గింజలు ఉన్నాయి చూడండి. ఆ ఒక గోధుమ గింజ ఎప్పుడైతే కింద మనం భూమిలో పాత పెడతామో అది భూమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయి అదొక మొక్కగా మొలకెత్తిన తర్వాత పంటకి వచ్చేటప్పటికి విస్తారంగా పంట రావడం అంది మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను. దీంట్లోని దానిమ్మ ధాన్యం అండి అవి. సో అవన్నీ కూడా విస్తారంగా వస్తాయి చూడండి. పంట వచ్చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. సో దేవుడు కూడా ఆయన చెప్తున్నారు, నేను శిలువపైకి ఎక్కినప్పుడు అంటే అందరినీ ఆకర్షించుకుంటున్నాను చెప్తున్నారు. అంతవరకు కూడా దేవుడు యూదులకి ఇజ్రాయేల్ జనాంగం మాత్రమే ఆయన అక్కడికి మాత్రం అలాగ ఉన్నారు, సేవించబడ్డారు, కొనియాడబడ్డారు. అంటే వాళ్ళు అన్ని కూడా బౌండరీస్ వేసుకున్నారు. సో ఇప్పుడు దేవుడు తన యొక్క బౌండరీస్ అన్ని కూడా ఎన్లార్జ్ చేయాలి, విస్తరింప చేయాలనుకున్నారు. అది ఎలాగనంటే భూదిగంతముల వరకు కూడాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ అనుభవించాలి, ప్రతి ఒక్కరు కూడా మల్టిప్లై అవ్వాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా విస్తరించాలి అని దేవుడు కోరుకున్నారండి. కాబట్టి తన యొక్క సిలువ మరణం చేత అనేకులను ఆస్వాదించరు. సిలువకి 4 కోణాలు ఏంటంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కులు కూడాను భూమి అంతము వరకు కూడా మనకి తెలియచేస్తా ఉన్నారు. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుడు నలుదిక్కులో కూడాను తన యొక్క సువార్తను ప్రకటింప చేయడానికి దేవుడు కారకుడయ్యాడు. ఆయన ఎప్పుడైతే చనిపోయారో చనిపోయిన తర్వాత తిరిగి లేచి సజీవుడిగా 40 దినాలు వారందరికీ కనుపరచి ఆయన ఆరోహణం అవుతూ లోకరాహన సువార్తలోని 20వ అధ్యాయం 50-51 వచనాలు మనం చూసుకునేటప్పుడు అప్పుడు కూడా వారిని ఆశ్రదించారంట. ఎలాగ ఆశ్రదించారంటే మీరు ఎవరైతే ఇక్కడ నా యొక్క మాధుర్యాన్ని మీరు చూసారో, ఈ యొక్క పరిచర్ని మీరు చూసారో, మీరొక్కరు మాత్రమే కాదు, మీరు వెళ్ళి మీరు విస్తరించండి భూదిగంతంలో వరకు అని చెప్తున్నారండి. అపోస్తలులు రాసిన కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము మనం చూసుకునేటప్పుడు ఈ మాట కనబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే తోమ గారు మన యొక్క దేశంకి రావడానికి, మనందరికీ కూడాను సువార్త ప్రకటించడానికి, మనందరం కూడాను యేసు ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని రుచి చూడడానికి కారణమైంది. ఎప్పుడైతే ఆ మాధుర్యాన్ని మనం రుచి చూస్తూ ఉన్నామో దినదినము ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, అట్ ద సేమ్ టైం భౌతికంగా కూడాను ఆస్వాదించబడడానికి దేవుడు సహాయపడుతున్నారు. కాబట్టి ఆయన ఒక్కరే వచ్చి సిలువ మరణం పొందుకొని మృతి చెంది తిరిగి లేచిన తర్వాత ఏమేమి విస్తరించి అని మనం చూసుకునేటప్పుడు అపోస్తులు రాసిన కార్యలోని 6వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకునేటప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించబడింది. 16వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకునేటప్పుడు సంఘములు విస్తరించబడ్డాయండి. ఇంకా మనం చూసుకునేటప్పుడు దేవుని తల్లికి గొప్ప ఆదరణ విస్తరించబడింది. 2వ కొరింథీయులకు రాస్తూ పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలోని 2వ పత్రికలోని 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకునేటప్పుడు శ్రమల్లోని దేవుని తల్లికి గొప్ప ఆదరణ మాకు విస్తరిస్తుంది అని చెప్పి రాస్తున్నారు. ఈ రోజు శ్రమలు పడుతూ ఏమైనా సరే ఇబ్బందులు పడుతూ దేవుడు వాగ్దానం చేశారండి, కానీ మేము ఇంకా విస్తరించబడలేదు, ఆస్వాదించబడలేదు అనుకోకండి. దేవుడు యొక్క శ్రమల్లో కూడా ఆదరణిస్తూ ఉన్నారు. గొప్ప వాగ్దానము ఈ రీతిగా రాయబడి
రాయబడి ఉన్నది. 126వ సంకీర్తన 5-6 చరణాలు మనం చూసినప్పుడు కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోష గానంతో పంట కోస్తారని తెలియచేస్తున్నారు. పిడికడ విత్తనములు చేత పట్టుకొని దాన్ని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోష గానం చేయొచ్చు పండ్ల మోసుకొని వస్తారని తెలియచేస్తున్నారండి. దేవుడు ఏది కూడాను మరి చూసి చూడనట్టు వదిలిపెట్టేసే దేవుడు కాదు. ఖచ్చితంగా కన్నీటిని లేకపోతే ఖచ్చితంగా మీకు శ్రమను వేదన ప్రతిదీ కూడాను ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని దాస్తా ఉన్నారు. దాని గురించిన లెక్క దేవుడికి ఉంటది. ప్రతి దానికి క్యాల్కులేషన్ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా వెరీ నెక్స్ట్ దేవుడు ఫలాన్ని కూడా అనుగ్రహిస్తారు. అందుకనే భక్తుడు ఇలా రాస్తా ఉన్నాడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం మనం చూసినప్పుడు బంధకముల్లో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా అంటున్నారు. అంటే నిరీక్షణ కోల్పోకూడదనమాట. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో మనకు నిరీక్షణ కోల్పోకూడదు. మనకి విశ్వాసం ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యం చేయగలరు. ఆయన నామ మహిమార్థమే అని చెప్పి మనం విశ్వసించినప్పుడు దేవుడు కార్యం చేస్తారు. కాబట్టి రెండంతల మేలు దేవుడు కలుగ చేస్తారు. ఎలీషా యొక్క జీవితంలో కూడాను ఏలియా ఉన్న సమయం అంతా కూడాను ఆయన చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏలియా ఎత్తబడిన సమయంలో నీకేం కావాలంటే రెండంతల ఆత్మ కావాలని చెప్పారు. కాబట్టి దేవుడు ఆయనకు ఆశ ప్రకారము రెండంతల ఆత్మ ఇచ్చి ఏలియా కంటే ఎలీషా గొప్ప పరిచర్యకు విస్తరించినట్లు మనం చూస్తున్నామండి. అలాగని యోబు విషయంలో కూడా మనం చూసినప్పుడు ఆయన యొక్క శ్రమల్లో కూడా ఆయన విశ్వాసం కోల్పోలేదు, దేవుని విడిచిపెట్టలేదు, నిరీక్షణ కోల్పోలేదు. కాబట్టి యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు ఆయన కూడా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా విస్తరించినట్లు రెండంతలుగా ఆశ్రదించబడినట్లు మనం చూస్తూ ఉన్నాము. సో ఆ యొక్క శిష్యులు దేవుని దగ్గరకు వచ్చి ఈ రీతిగా అడుగుతూ ఉన్నారు. లోకరాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. విశ్వాసం కూడా మనకి విస్తరించాలి. విశ్వాసం విస్తరించిన కొలది దేవుని కార్యాలు విస్తరించగలవు. మన యొక్క జీవితాల్లో మనం చూడగలము. మనం ఎవరెవరి విషయం అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో వారి విషయాల్లో కూడా మనము కార్యాలు చూడగలమండి. కాబట్టి ఈ రోజు మరి దేవుడు ఇంకా మనకి శ్రేష్టమైన ఒక మాట తెలియచేస్తున్నారు. అన్ని శ్రేష్టమైన మాటలే కాబట్టి కానీ మనకి బాగా హార్ట్ టచింగ్ వర్డ్ ఏంటో తెలుసా? యేసుప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు లాజరు గారు చనిపోయేటప్పుడు 4 దినాలు సమాధిలో ఉంచబడ్డారు అని రాస్తున్నారు. మనము యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు లాజరు సమాధిలో అప్పటికే 4 దినాలు ఉంచబడ్డారు అని అంటున్నారు. 5వ దినాన్ని వచ్చినప్పటికీ వారికి సహోదరులు ఏమంటున్నారంటే అయ్యో ఆ యొక్క రాయి తీయొద్దు, వాసన వస్తుంది అని చనిపోయి 4 దినాలు అయింది అంటున్నారు. కానీ దేవుడు ఒక మాట తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 40వ వచనం మనం చూసినప్పుడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంను వృద్ధి పొందించుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి, దేవుని నమ్మండి, దేవుని వాగ్దానాలు నమ్మండి. దేవుడు ఒకటే మాట తెలియచేస్తున్నారు, యెహోవాను ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన మాటలు నమ్ముకోవాలి. అప్పుడు జీవితంలోని ఎటువంటి బంధకాలున్నా, ఎటువంటి శ్రమలు ఇబ్బందులున్నా, శత్రువులున్నా, లేకపోతే ఒక ప్రతికూలమైన పరిస్థితులున్నా, ప్రతికూలంగా ఏది ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని దేవుడు డీల్ చేస్తారు. మనకు అనవసరం. దేవుడు డీల్ చేసి దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో అది కార్యం చేస్తారు. ప్రతి ఒక్క బ్లెస్సింగ్ ని మళ్ళీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు మల్టిప్లికేషన్ కోసం మనం చూసుకున్నాం మనం. కాబట్టి దేవుడు అన్ని విషయాలు విస్తరింప చేస్తారు. ఎక్కడైతే మీరు కన్నీరు కారుస్తూ ప్రభా నా పరిస్థితి ఎలాగుందని మీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు మిమ్మల్ని లేవనెత్తిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని విస్తరింప చేస్తారు, సాక్షులుగా ఉంచుతారు. అనేకులు యొక్క జీవితంలోని మీ వలన మాదిరికరంగా ఉంచు దేవుడు తన వైపు తిప్పడానికి దేవుడు కార్యం చేస్తారండి. అటువంటి రీతిగా దేవుడు విస్తరింప చేస్తాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, మరియు ఫలాలు, తలాంతులు, కృపావరాల విషయంలోని దేవుడు అన్ని కార్యాలు చేస్తారు. భౌతికపరమైన జీవితాల్లో రిసోర్సెస్ ని కూడా దేవుడు మల్టిప్లై చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఏదైతే మరి వాగ్దానం చేశారో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ఆ యొక్క మాట, వాగ్దానము, ఆశీర్వాదము మీ యొక్క జీవితాల్లో అన్ని కోణాల్లో నెరవేర్చబడాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్